నమస్తే అండి, నా పేరు రూప, వెల్నెస్ కోచ్. ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. మేలుకొల్పు, ఎన్లైట్మెంట్. ఒక ఊర్లో రాము అనే అబ్బాయి ఉన్నాడు. 25 సంవత్సరాలు, గ్రాడ్యుయేట్ చేశాడు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేయాల్సిన వయసు. కానీ ఆ అబ్బాయి ఇంటికి వచ్చి తినటం, పడుకోవటం, లేవటం, మళ్ళీ తినటం, మళ్ళీ పనుకోవటం, ఇదే పనిని పదే పదే చేస్తూ ఉన్నాడు. ఇలా చేయటం వల్ల నీరసంగా, బద్ధకంగా తయారయ్యాడు. ఇది చూసిన తల్లిదండ్రులు చాలా దిగులు చెందారు. వాణ్ణి మందలించటం మొదలుపెట్టాడు. ఏంటి నాన్న ఇలా నిద్రపోతే ఎలా, లే లే నిద్రలోంచి లే అని తిట్టటం, అరవటం. తండ్రి చాలా దిగులు చెందుతూ ఉన్నాడు. ఇలా నెలలు గడిచిపోతూ ఉంది. ఏ మార్పు లేదు. రాముకు కూడా లేవాలనున్నా ఎందుకో కానీ లేవలేకపోతున్నాడు. ఇది ఇలా ఉండగా తండ్రికి ఒక పని పడింది. చిన్ననాటి స్నేహితురాలు ఎయిర్పోర్ట్లో అర్ధరాత్రి దిగబోతుంది. రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఆయనకు కూడా కుదరట్లేదు. తప్పక తండ్రి కొడుకుని రిక్వెస్ట్ చేశాడు. రాము, ఈ పని నువ్వు చేయాల్సిందే. నువ్వు తప్ప ఎవరూ చేయలేరు. నాకు నువ్వే హోప్స్గా ఉన్నావు కాబట్టి ఈ పని చేయాల్సిందే అని పదే పదే చెప్పటంతో రాము ఒప్పుకున్నాడు. ఇది చూసిన తల్లి కూడా తప్పకుండా వెళ్ళాల్సిందే అన్నట్టుగా చెప్పటంతో రాము ఇక డిసైడ్ అయ్యాడు, నేను చేయాల్సిందే అని. కానీ పడుకోవటం, లేవటం అలవాటు ఉన్న రాము మధ్యాహ్నం తిని పడుకొని 5ంటికి సాయంత్రం నిద్ర లేచాడు. ఒకవేళ నేను మళ్ళీ పడుకుంటే ఎయిర్పోర్ట్ చేరుకోలేనని చెప్పి ఆలోచించి నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అర్ధరాత్రి 12 అయ్యింది. అరగంట దూరంలో ఉన్నాడు. అలసిపోయాడు. ఒక చోట కూర్చుందామని ఒక ఇంటి ముందు గోడ కానుకొని కూర్చున్నాడు. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. అక్కడ ఆ ఇంట్లో 2 ఉన్నారు, తల్లి కొడుకు. ఆ తల్లి ఎందుకో కానీ బిడ్డని నిద్ర లేపుతుంది. ఆ బిడ్డ పేరు కూడా రాము. లే నాన్న, లే లే నిద్ర లే అని అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు రాము. భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఉన్న తన తండ్రి యొక్క స్నేహితురాల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఈ లేవటం పూర్తిగా నిద్రలోంచి లేచి పూర్తిగా మారిపోయాడు రాము. మంచి ఉద్యోగం చూసుకున్నాడు. తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, మనం కూడా ఇలాంటి చాలా నిద్రలలో జారుకుంటూ ఉంటాం. ఆహారము, అలవాట్లు, ఆలోచన విధానము, ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఏదో రకంగా నిద్రలో ఉంటాం. ఇలా మనం అనుకున్న దాన్ని ఎప్పుడు మన చుట్టూ ఒక ఆలోచన రూపంలో, ఒక మాట రూపంలో, ఒక గోల్ రూపంలో పెట్టుకుంటే ఏదో ఒక రోజు బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం జరిగినట్టుగా మనకు ఒక స్పార్క్ అనేది జరిగి, ఒక ఎన్లైట్మెంట్ జరిగి మనం అనుకున్న దాన్ని సాధించటంలో తప్పకుండా సహాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.